నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు 3 నిమిషాల ట్రైలర్ ఎలా అనిపించింది? మొత్తానికి చాలా కాలం తర్వాత ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నామో అంత అందంగా మళ్ళీ చూస్తున్నాం. సో రాజాసాబ్ లుక్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, వీటి గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మన అంచనాకు తగ్గట్టుగా ట్రైలర్ ఉంది. చాలా ముందే వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ మధ్యన ఓజీకి 4 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాంటిది జనవరి 9న రిలీజ్ చేయాల్సిన సినిమా కోసం ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారంటే ఇంకొక ట్రైలర్ ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే కథాపరంగా మనకి ఏంటంటే హారర్ కామెడీ సినిమానే. చంద్రముఖిలో ఒక రజనీకాంత్ పాత్ర టైప్ తరహాలోనే ఒక పాత్ర ఉండే అవకాశం ఉన్నట్టుగా మన డైరెక్ట్ ద్వారా అర్థమవుతుంది. అంటే సంజయ్ దత్ పాత్ర ఏమిటి, లేకపోతే మరి పెద్ద ప్రభాస్ పాత్ర ఏమిటి, ఎందుకంటే చాలా డెమాన్ అని చెప్పి డైలాగ్ వేశారు కాబట్టి వాళ్ళు చాలా క్రూరమైన దెయ్యంలాగా మనం ఆ పాత్రను చూడాల్సి వస్తుంది. అయితే విఎఫ్ఎక్స్ ఒకటి చూసుకుంటే నాకు తెలిసి ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమాలో కూడా ఇంత మంచి విఎఫ్ఎక్స్ అనేది మనకు కనిపించలే. అది ట్రైలర్కే పరిమితం అవుతుందా లేదా సినిమాలో ఎలా ఉంటుందనేది తర్వాత సంగతి, కానీ ట్రైలర్లో మీకు విఎఫ్ఎక్స్ ఎట్లా అనిపించింది? విఎఫ్ఎక్స్ అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చేసే విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటున్నాయి. వాళ్ళకి విఎఫ్ఎక్స్ కంపెనీ ఉండటం, హాలీవుడ్లో వాళ్ళకి, అమెరికాలో వాళ్ళకి, యూఎస్లో వాళ్ళకి విఎఫ్ఎక్స్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అంత క్వాలిటీగా వీళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోకల్గా చేసే విఎఫ్ఎక్స్ కన్నా వీళ్ళ సినిమాలో ప్రత్యేకించి ఆ విఎఫ్ఎక్సే మన అట్రాక్ట్ అవుతున్నాయి. మనం వచ్చిన మెరాయికి కానీ ఈ సినిమాకి కానీ. ఇప్పుడు చూసుకుంటే స్టార్టింగ్లో మనకి మాహిష్మతి మనకి ఎట్లా చూపించారో బాహుబలిలో, ఆ తరహాలోనే వాళ్ళు ఓవర్ వ్యూ చూపించారు స్టార్టింగ్లోనే ట్రైలర్కి. ఆ తర్వాత మొసలితో ఉన్న సన్నివేశం కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా చాలా రిచ్గా ఉన్నాయి. అయితే అదిగా మనం చూసుకుంటే మారుతి గారి డైరెక్షన్లో గతంలో వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు అన్నీ కూడా మ్యాక్సిమం యూత్ని ఆకట్టుకునేటువంటి ఒక కామెడీ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అదేవిధంగా ప్రేమ కథ చిత్రం మొత్తం అంతా కూడా ఒక బిల్డింగ్లోనే సాగిపోయేటువంటి కథాంశంలాగా మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పెద్ద మహల్లో జరిగినటువంటి స్టోరీ కంప్లీట్గా మనకి అనుకోవచ్చు అంటారు. ఇది ఖచ్చితంగా ఒక మహల్లో జరిగే స్టోరీనే. ఇక్కడ మారుతి విషయానికి వచ్చేసరికి మారుతి సినిమా ఫీల్డ్కి రావడానికి ముందు ఈ విఎఫ్ఎక్స్తోనూ వీటితో సంబంధాలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ పెట్టాడంటే దీని బడ్జెట్ని బట్టే. ఇప్పుడు మారుతికి అవకాశం రాలేదు ఇప్పటిదాకా. తన ప్రేమ కథా చిత్రం నుంచి చిన్న సినిమాలు చేసుకుంటూ బస్ స్టాప్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక్కసారిగా, అంటే ఎప్పుడు కూడా నమ్మి పెద్ద ప్రాజెక్ట్ చేతిలో పెట్టరు. ఆ స్టఫ్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అతనికి ప్రూవ్ చేసుకోగలిగాడు, డైరెక్టర్ తను ప్రూవ్ చేసుకోగలిగాడు కాబట్టి ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ప్రభాస్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అతను ఏంటో నిరూపించుకోవడానికి ఇది ఒక ఈ ప్రాజెక్ట్ చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా మారుతి రేంజ్ అనేది ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. అదిగాక తమన్ మ్యూజిక్ చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఏ సినిమా చూసినా సరే తమన్ మ్యూజిక్ మనకు అనిపిస్తుంది. రాబోయేటువంటి ఒక అఖండ తాండవం కావచ్చు, రాజాసాబ్ కావచ్చు, ఇప్పుడు ఈ రాజాసాబ్లో ఉన్న మ్యూజిక్ని బట్టి మీరు తమన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో దాదాపు 2-3 సినిమాలకి తమన్ పాత్రే కనిపిస్తుంది. అంటే ఏ రేంజ్లో ఆయన మ్యూజిక్ ఇస్తున్నాడు అనడానికి మీరు ఇటీవల వచ్చిన ఈ ఓజీ కావచ్చు, అంతకుముందు వచ్చిన సినిమాలు కావచ్చు, బీజిఎం అనేది ఎరగతీసేస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా తమన్ ఇంపాక్ట్ ఉంది. అలాగే ప్రభాస్ కూడా ఆయన రూపురేఖలు మారిపోయినాయి, రకరకాల బయట సోషల్ మీడియాలో ట్రావెల్ అవుతున్నారు. కానీ ఇందులో ఆయన లుక్ చూసినా కానీ, యంగ్ గెటప్లో చూసుకున్నా కానీ అద్భుతమైన లుక్తో ఆయన కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే ప్రభాస్ కూడా ఇది ఖచ్చితంగా మర్చిపోలేని ప్రాజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హారర్ కామెడీ సినిమాలు ఎప్పుడూ కూడా ఎవర్గ్రీన్ ప్రాజెక్టులే. పైగా ఒక స్టార్ హీరో హారర్ కామెడీ చేయడం అనేది నాకు తెలిసి జరగల. అట్లా తమిళనాడులో రజనీకాంత్ చేసిన చంద్రముఖి ఉంది, అది హారర్ కామెడీ సినిమా కాదు, సీరియస్గా వెళ్ళే కామెడీ సినిమా చెప్పాలంటే. మధ్యలో ఏదో హారర్ కామెడీ మిక్స్ చేశారు కానీ ఇక్కడ ఈ సినిమా చూసుకుంటే పూర్తిగా హారర్ కామెడీ లాగానే ఉంది. అలాగే మరి ప్రభాస్తో వేసే ఫైట్ సన్నివేశాలు కానీ అవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. అంటే క్షుద్రశక్తులు లేకపోతే వాడి ఇంపాక్ట్ ఏమిటి అనే దాని మీద ఏ స్థాయిలో మరి మారుతి ప్రజెంట్ చేస్తున్నాడనే చూడాలి. అయితే స్టార్టింగ్లోనే ఒక హిప్నాటిజం, అంటే పూర్తిగా నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి అనే దాని మీద స్టార్ట్ అయ్యి కొయ్యహ నాచే నాచే అన్న సాంగ్తో స్టార్ట్ అయినటువంటి ఒక ట్రైలర్ లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి ప్రభాసే ఒక సైతాన్ లాగా, ఒక రాక్షసులాగా తను చెప్తుంటాడు. సో మొత్తానికి ఎన్ని షేడ్ల ప్రభాస్ మనం చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? అంటే ప్రభాస్ ఒక చిలిపి పాత్ర కూడా ఉంది. బంగారు పట్ల వేలు పెడితే కుట్టనా వంటి చెమన కాదు అంటూ డైలాగు, చిలిపి డైలాగు. ఆ పాత్ర భయపడిపోయి పారిపోతానన్నట్టుగా ఒక డైలాగు.
ఇవన్నీ చూస్తుంటే రకరకాల షేడ్స్లో అయితే పాత్రలు కనిపిస్తున్నాయి. ఒకటేమో దెయ్యంగా కనిపించే పాత్ర, ఒకటేమో చిలిపిగా ఉండే పాత్ర, తర్వాత ఈయనకి ఫాదర్గా కూడా మరి ప్రభాస్ పాత్ర కనిపిస్తుందా, ఈ తాతగారి పాత్ర, 3 పాత్రలు ఉన్నాయా దీంట్లో అనేది చూడాలి. అయితే సంజయ్ దత్ కూడా పూర్తి ఎవరైతే తాత పాత్ర వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. సో సంజయ్ దత్ కూడా చాలా హర్రర్గా మనకు కనిపిస్తూ వస్తున్నాడు. సో సంజయ్ దత్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సంజయ్ దత్ కూడా ఈ తరహా సినిమాలు చేయడం కూడా తక్కువ నాకు తెలిసి. ఇప్పటిదాకా ఆయన చేసిన సీరియస్ సబ్జెక్టులు సీరియస్గా చేసుకుని వెళ్ళిపోయారు. హారర్ సినిమాలు కూడా ఆయన నాకు తెలిసి లేనట్టుగా చెప్పాల్సి వస్తుంది. అలాంటిది ఆయనకి ఇది ఒక మొదటి ప్రయత్నం. ముఖ్యంగా మారుతి గారికి ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరకటము, మరి ఈ ప్రాజెక్ట్లో సంజయ్ దత్ భాగం కావటము, ఇది పాన్ ఇండియా స్థాయిలో చేయటము, దీనికి టైం చాలా తీసుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు మంచి టైంని ఎంచుకోవడం రిలీజ్కి అనేది ఈ సినిమా కూడా చాలా ప్లస్ పాయింట్ చాలా కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ప్లస్ అయింది, తమన్ మ్యూజిక్ ప్లస్ అయింది. అలాగే మారుతికి ముఖ్యంగా ఒక బ్రేక్ ఈవెన్ సినిమాగా చెప్పాల్సి వస్తుంది. మారుతి కెరీర్ పరంగా ఇది ఇప్పటికే మన డైరెక్టర్లు చాలామంది రాజమౌళి గారు, సుకుమార్ గారు ఒక్కొక్కరు పాన్ ఇండియా రేంజ్లోకి వెళ్తున్నారు. సందీప్ రెడ్డి గారు ఇక్కడ వెళ్తున్నారు. అలాంటిది ఆ కావులోకి మళ్ళీ మారుతి చేరిపోతున్నాడు అనేది అనిపిస్తుంది మనకి ఈ సినిమా చూస్తే. సో ఓవరాల్గా ఒక 3 హీరోయిన్లు కూడా కనిపిస్తున్నారు. సో ఎప్పుడో మిర్చిలో ఉన్నటువంటి ఒక చిలిపి రొమాన్స్ కూడా ప్రభాస్ నుంచి ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంది. 3 హీరోయిన్లతో ఒక హీరోయిన్తో కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. అంటే రిద్ది కుమారు, ప్రియాంక అరుళ్ మోహన్, తర్వాత నిధి అగర్వాల్, ఈ తరహాలో 3 హీరోయిన్ల అవసరం ఏంటి అనేది తెలియదు. యంగ్ గెటప్కి ఒక పాత్ర ఉంటుంది, మరి మిగతా 2 పాత్రలు ఏమిటి అనేది చూడాలి. సో మొత్తానికి కామెడీ ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? మారుతి గారి సినిమాల్లో ఉండే తరహా కామెడీనే ఉంది. డైలాగ్ పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చూసుకుంటే సటిల్ డైలాగులు కానీ అక్కడ కేర్ తీసుకున్నారు. సినిమా ఓవరాల్గా అయితే రిచ్నెస్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇది థియేటర్లో చూసే సినిమానే. ఆ బీజిఎం కానీ ఇవన్నీ కూడా ప్రభాస్ లాంటి ప్రభాస్ లాంటికి మళ్ళీ ఇంకొక బాహుబలి తరహాలోనే ఈ సినిమా చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాదాపు 3 నిమిషాల పాటు ట్రైలర్ అంటేనే అది ఎక్సలెంట్ అనుకోవచ్చు. సో 9వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఈ సినిమా గురించి మధ్యలో మళ్ళీ ఇంకో ట్రైలర్ కూడా ఉండబోతుందని చెప్పి అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉందో. నమస్తే. నమస్తే అండి.